Okay, now white clear canvas. 15th రియాక్షన్ చూద్దాము. శాండ్మేయర్ రియాక్షన్ కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. శాండ్మేయర్ రియాక్షన్. ఓకే, చదువుదాం ఒకసారి. శాండ్మేయర్ రియాక్షన్. ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజిన్. ఇవి క్లోరోబెంజిన్ అనమాట. అంటే బెంజిన్ రింగ్ మీద క్లోరిన్ ఉంటే వాటిని క్లోరోబెంజిన్ అంటారు. ఇక్కడ రాస్తాను. క్లోరోబెంజిన్ అంటే ఇది బెంజిన్ కదా, ఇక్కడ క్లోరిన్ ఉంటే దాన్ని క్లోరోబెంజిన్ అంటారు. దాన్ని ఇక్కడ ఇలా రాశాడు. C6H5Cl అనేది క్లోరోబెంజిన్ అనమాట. క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్. ఇది బ్రోమోబెంజిన్, ఇది బ్రోమోబెంజిన్. ఆర్ ఇది దిస్ ఈజ్ ద సైనోబెంజిన్, ఇది సైనోబెంజిన్. వీటిని ఇవి ఫామ్ అవుతాయి ఇందులో, ఈ రియాక్షన్లో, శాండ్మేయర్ రియాక్షన్లో. ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ ఫ్రమ్ బెంజిన్ డయోజనియం సాల్ట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది బెంజిన్ డయోజనియం. ఇక్కడ హ్యాలైడ్స్ అని అనొచ్చు, లేదా సాల్ట్స్ అనొచ్చు. ఇది మొత్తం సాల్ట్స్ కాబట్టి ఇవి ఇక్కడ సాల్ట్స్ అన్నాడు. లేదా బెంజిన్ డయోజనియం హ్యాలైడ్స్ అనొచ్చు. ఇది ఎక్స్ అనేది హ్యాలైడ్ అని అర్థం. దీని ప్లేస్లో Cl మైనస్ ఉంటే దాన్ని హ్యాలైడ్స్ అంటారు. Cl మైనస్ ఉంటే ఎక్స్ ప్లేస్లో బెంజిన్ డయోజనియం క్లోరైడ్ అంటారు. ఒకవేళ Br మైనస్ ఉంటే బెంజిన్ డయోజనియం బ్రోమైడ్ అంటారు. అన్నిటికీ కామన్ నేమ్గా ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే హ్యాలోజన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో బెంజిన్ డయోజనియం హ్యాలైడ్స్ అనమాట, లేదా బెంజిన్ డయోజనియం సాల్ట్స్. వీటి నుంచి హ్యాలోబెంజిన్స్ని ప్రిపేర్ చేస్తారు. హ్యాలోబెంజిన్స్ అంటే క్లోరోబెంజిన్ కానీ బ్రోమోబెంజిన్ కానీ వీటిని హ్యాలోబెంజిన్స్ అని సింపుల్గా అంటారు. సైనోబెంజిన్ కూడా దీని నుంచి ప్రిపేర్ చేస్తారు. విత్ రియేజెంట్స్. ఏ రియేజెంట్స్? ఇక్కడ రియేజెంట్స్ Cu2Cl2 అంటే క్యూప్రస్ క్లోరైడ్ అంటారు దీన్ని. క్యూప్రస్, ఇది Cu అంటే కాపర్ కదా, క్యూప్రస్ క్లోరైడ్ అండ్ HCl ఇది ఒక రియేజెంట్. అలాగే Cu2Br అంటే క్యూప్రస్ బ్రోమైడ్ /HBr ఇది. అలాగే CuCN దీన్ని కాపర్ సైనైడ్ అంటారు. దీన్ని కాపర్ సైనైడ్, పొటాషియం సైనైడ్ ఇలాగా రియేజెంట్స్ని ఇచ్చేసి వీటిని ప్రిపేర్ చేస్తారు సింపుల్గా. ఇందులో Cu2Cl2 HCl ఉంది కదా, ఇందులో ఇక్కడ Cl అనేది దీనికి బెంజిన్ రింగ్కి వచ్చి యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి C6H5 ఇక్కడ ఉన్నటువంటి Cl దీనికి అటాచ్ అవుతుంది. అప్పుడు C6H5Cl అనేది ఫామ్ అవుతుంది. N2 బయటికి వెళ్ళిపోతుంది, నైట్రోజన్ గ్యాస్గా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ బ్రోమిన్ ఉంది కదా, ఈ బ్రోమిన్లో ఉన్నటువంటి Br అనేది దీనికి అటాచ్ అయ్యి C6H5Br అనేది ఫామ్ అవుతుంది, బ్రోమోబెంజిన్. అలాగే ఇక్కడ సైనైడ్ గ్రూప్ అనేది ఈ ఫినైల్ గ్రూప్కి లేదా ఎరైల్ గ్రూప్కి అటాచ్ అయ్యి సైనోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ సైనో గ్రూప్ అనేది దీనికి అటాచ్ అవుతుంది. సింపుల్ రియాక్షన్, శాండ్మేయర్ రియాక్షన్. జస్ట్ ఇవన్నీ కూడా రియేజెంట్స్ గుర్తుంచుకోవడమే. ఇక్కడ సింపుల్గా ఏంటంటే క్లోరోబెంజిన్ ఫామ్ అవ్వాలంటే ఇక్కడ Cu2Cl2 తీసుకోవాలి, HCl తీసుకోవాలి. ఇక్కడ క్లోరిన్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు క్లోరోబెంజిన్ ఫామ్ అయ్యేటప్పుడు. బ్రోమోబెంజిన్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడ Br ఉండాలి, ఇక్కడ Br ఉండాలి. ఇది గుర్తుంచుకోవాలి. క్యూప్రస్ బ్రోమైడ్, అలాగే హైడ్రోజన్ బ్రోమైడ్. ఇక్కడ Br ఉంటుంది. అప్పుడు బ్రోమోబెంజిన్ ఫామ్ అవుతుంది. ఈ థర్డ్ రియాక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైనోబెంజిన్ కదా, అయితే క్యూప్రస్ కాపర్ సైనైడ్ అంటారు దీన్ని. అది ఎలా ఉంటుంది అంటే ఈ Cu2Cl2 ఫామ్లో ఉండదు, జస్ట్ CuCN సింగిల్ ఫామ్లో ఉంటుంది. అంటే CuCN తర్వాత పొటాషియం సైనైడ్ KCN. ఇక్కడ సైనైడ్ గ్రూప్ ఉండాలి, ఇక్కడ సైనైడ్ గ్రూప్ ఉండాలి. అప్పుడు సైనోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇది శాండ్మేయర్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ తర్వాత గట్టర్మన్ రియాక్షన్ ఇచ్చేద్దాం.
ఓకే, గట్టర్మన్ రియాక్షన్లో ఇది కూడా చదువుదాం చూడండి ఒకసారి. ఫార్మేషన్ ఆఫ్ క్లోరోబెంజిన్, ఇక్కడ కూడా క్లోరోబెంజిన్ని ప్రిపేర్ చేస్తారు. క్లోరోబెంజిన్ అంటే సేమ్ బెంజిన్ రింగ్ మీద క్లోరిన్ ఉంటే దాన్ని క్లోరోబెంజిన్ అంటారు. బ్రోమోబెంజిన్ అంటే బెంజిన్ రింగ్ మీద బ్రోమిన్ ఉండాలి. ఫ్రమ్ బెంజిన్ డయోజనిన్ సాల్ట్స్, సేమ్ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ పైన కింద సేమ్. పైన అంటే శాండ్ మేయర్ రియాక్షన్లో ఒకసారి ఇది శాండ్ మేయర్ రియాక్షన్ కదా. శాండ్ మేయర్ రియాక్షన్లో కూడా బెంజిన్ డయోజనిన్ సాల్ట్స్, బ్రోమోబెంజిన్ కానీ క్లోరోబెంజిన్ కానీ. అలాగే ఇక్కడ కూడా అంతే, బెంజిన్ డయోజనియం సాల్ట్స్ అండ్ ఫామ్ అయ్యేది కూడా క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్ అనమాట. రెండు ప్రోడక్ట్స్ అనేవి రియాక్టెంట్స్ సేమ్ కాబట్టి రియేజెంట్స్ చేంజ్ అవుతాయి. సో ఇలాంటి మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. శాండ్ మేయర్ రియాక్షన్లోనే గట్టర్మన్ రియాక్షన్లో కూడా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ సేమే, రియేజెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ రియేజెంట్స్ ఏం చేంజ్ అయినా చూద్దాం చూడండి. అక్కడేమో క్యూప్రస్ క్లోరైడ్ అంటే Cu2Cl2 తీసుకుంటే ఇక్కడ ఓన్లీ కాపరే తీసుకున్నాడు HCl. ఇక్కడ క్లోరోబెంజిన్ కాబట్టి ఇక్కడ Cl తీసుకోవాలి, అంటే హైడ్రోజన్ క్లోరైడ్ తీసుకోవాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనమాట ఇది. ఇక్కడ క్లోరోబెంజిన్ అప్పుడు HCl తీసుకోవాలి, బ్రోమోబెంజిన్ అప్పుడు HBr తీసుకోవాలి. ఇది జస్ట్ సింపుల్ రియాక్షనే. గట్టర్మన్ రియాక్షను తర్వాత శాండ్ మేయర్ రియాక్షన్, ఈ రెండు కూడా దాదాపుగా ఈక్వల్గానే ఉంటాయి. జస్ట్ ఈ రియేజెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ రియేజెంట్స్ని మాత్రం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే సరిపోతాయి రియేజెంట్స్. ఓకే, అది గట్టర్మన్ రియాక్షన్. తర్వాత ఇది చూద్దాం చూడండి, కార్బైలేమిన్ రియాక్షన్. ఓకే, గట్టర్మన్ కార్బైల్ ఎమిన్ రియాక్షన్. కార్బైల్ ఎమిన్ అంటే ఇదిగో ఇక్కడ వచ్చిన ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని కార్బైల్ ఎమిన్, ఈ NC ఉంది కదా, ఈ C ప్లేస్లో H2 ఉంటే దాన్ని ఏమంటారు, మిథైల్ ఎమిన్ అంటారు. NH2 ఉంటే ఎమిన్ గ్రూప్ కదా, NH2 అంటే ఎమిన్ గ్రూప్. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, CH3NH2 దీన్ని ఏమంటారు, మిథైల్ ఎమిన్. NH2 గ్రూప్ ఉంటే ఎమిన్ గ్రూప్ అనమాట దీన్ని. అయితే ఈ H2 ప్లేస్లో C ఉంటాయి, అప్పుడు ఏమంటారు, యాక్చువల్గా ఇది ఎమిన్, ఎమిన్లోని H2 ప్లేస్లో C ఉంటే కార్బైల్ ఎమిన్ అంటారు దీన్ని. అదనమాట ఇక్కడ కార్బైల్ ఎమిన్ అంటే. CH3NH2 ఉంటే ఇది మిథైల్ ఎమిన్ అవుతుంది, కానీ H2 ప్లేస్లో కార్బన్ వచ్చింది కాబట్టి దీన్ని కార్బైల్ ఎమిన్ అంటారు దీన్ని. సో అది కార్బైల్ ఎమిన్ రియాక్షన్ అంటే. చదువుదాం చూడండి ఒకసారి, కార్బైల్ ఎమిన్ రియాక్షన్. ఓకే, మిథైల్ ఎమిన్, ఇది మిథైల్ ఎమిన్, ఇది NH2 గ్రూప్ అనేది ఎమిన్ గ్రూప్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్స్ మనం గుర్తుంచుకోవాలి. ఎమిన్ గ్రూప్ కానీ, ఆల్కహాలిక్ గ్రూప్ కానీ, కార్బాక్సిలిక్ యాసిడ్స్ గ్రూప్ కానీ, ఓకే, ఆలియైడ్ గ్రూప్ కానీ, ఎమైడ్ గ్రూప్ కానీ, యాసిడ్ క్లోరైడ్స్ గ్రూప్స్ కానీ, ఇవన్నీ ఫంక్షనల్ గ్రూప్స్, వాటిని గుర్తుంచుకోవాలి మనం. ఇది ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్స్ అంటే మిథైల్, ఇథైల్, ప్రొపైల్, ఇవన్నీ కూడా ఆల్కైల్స్. సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మిథైల్ ఎమిన్ దీని నేమ్. సో మిథైల్ ఎమిన్ ఆర్ ఎనిలీన్. ఎనిలీన్ అంటే ఇక్కడ యాలిఫాటిక్ అంటే సింపుల్గా ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే ఇది యాలిఫాటిక్ ఎమిన్ అవుతుంది. ఫినైల్ గ్రూప్ లేదా ఎరైల్ గ్రూప్ అటాచ్ అయ్యండి, బెంజిన్ రింగ్ అటాచ్ అయ్యింటే దీన్ని అరోమాటిక్ ఎమిన్ అంటారు. ఇంత పైన చూసినట్లు మనం ఆల్రెడీ ఆ శాండ్ మేయర్ రియాక్షన్లో కూడా చూసాము. శాండ్ మేయర్ రియాక్షన్ కాదు, మనం ఇందాక పైన డైఎజోటైజేషన్ రియాక్షన్స్లో చూసాము అరోమాటిక్ ఎమిన్, యాలిఫాటిక్ ఎమిన్స్ అంటే ఏంటో. ఇక్కడ కూడా అంతే, మిథైల్ ఎమిన్ ఆర్ ఎనిలీన్. ఎనిలీన్ అంటే అరోమాటిక్ ఎమిన్ అనమాట. ప్రైమరీ ఎమిన్సే తీసుకోవాలి రెండు. ప్రైమరీ ఎమిన్స్ అన్నా కూడా నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, అది చూడండి ఒకసారి. ఆన్ హీటింగ్ విత్ ద క్లోరోఫామ్ అండ్ ఆల్కలిక్ KOH. CHCl3ని ఏమంటారంటే క్లోరోఫామ్ అంటారు, దీన్ని క్లోరోఫామ్ అంటారు. ఈ ఆల్కలిక్ KOH అంటే KOHని ఇథనాల్లో, ఆల్కహాల్లో, ఏదైనా ఆల్కహాల్లో డిజాల్వ్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఆల్కహాలిక్ KOH అంటారు. లేదా KOHకి ఆల్కహాల్ యాడ్ చేస్తే ఆల్కహాల్ని యాడ్ చేస్తే దాన్ని ఆల్కహాలిక్ KOH అంటారు.
టు ఫామ్ మిథైల్ ఐసోసైనైడ్. దీన్ని ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పాను. జస్ట్ సిఎన్ ఉంటే సైనైడ్ అంటారు, సిఎన్ అంటే సైనైడ్ అంటారు. ఎన్సి ఉంటే ఐసోసైనైడ్ అంటారు. ఇది సైనైడ్, ఇది ఐసోసైనైడ్ అంటారు దీన్నే ఈ సి ప్లేస్లో H2 ఉంటే ఎమీన్ కదా, కార్బన్ ఉంది కాబట్టి కార్బైల్ ఎమీన్ అని కూడా అంటారు. దీన్నే ఇంకొక నేమ్ ఏంటంటే కార్బైల్ ఎమీన్ అని కూడా అంటారు. ఓకే, సో అది ఇక్కడ ఫామ్ అవుతుంది మిథైల్ ఐసోసైనైడ్ ఆర్ ఫెనైల్ ఐసోసైనైడ్. ఇదేమో మిథైల్ ఐసోసైనైడ్, ఇది ఫెనైల్ ఐసోసైనైడ్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ ద కార్బైల్ ఎమీన్ రియాక్షన్ ఆర్ ఐసోసైనైడ్ టెస్ట్ అని అంటారు. ఐసోసైనైడ్ ఎందుకంటే ఐసోసైనైడ్ ఫామ్ అది సింపుల్గా ఏంటంటే కార్బైల్ ఎమీన్ అన్నా ఐసోసైనైడ్స్ అన్నా ఒకటే. ఇది సిఎన్ అని ఉంటే సైనైడ్స్ అంటాము, ఇది రివర్స్ అయితే సిఎన్ కాకుండా ఎన్సిఎన్ ఉంటే ఐసోసైనైడ్స్ అంటాము. ఇక్కడ రాశాను కదా ఆల్రెడీ, సిఎన్ ఉంటే సైనైడ్ అంట, ఎన్సి ఉంటే ఐసోసైనైడ్స్. ఈ ఐసోసైనైడ్స్కి ఇంకొక నేమ్ ఏంటంటే కార్బైల్ ఎమీన్స్. అది సింపుల్గా ఇక్కడ మిథైల్ ఎమీన్ తీసుకొని, ఇది మిథైల్ ఎమీన్, దీన్ని క్లోరోఫామ్తో ఆల్కలిక్ KOH రియాక్షన్ జరిపించినప్పుడు CH3NC, ఈ సి అనేది ఈ H2 ఇక్కడ ఈ ప్లేస్లోకి వస్తుంది అనమాట. ఎన్సి మిథైల్ ఐసోసైనైడ్. ఇది సిఎన్ అంటే సైనైడ్ అవుతుంది కదా, రివర్స్లో ఉంది కాబట్టి మిథైల్ ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. ఈ 3K ఈ 3Cl 3KCl అనేది బయటికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఉన్నాయి కదా 3 క్లోరిన్ ఆటమ్స్ 3 పొటాషియం ఆటమ్స్, 3KClగా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ 3 OHలు ఉంటాయి కదా, OH ఇక్కడ 2 హైడ్రోజన్ ఆటమ్స్ H2O కింద బయటకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఐసోసైనైడ్, లేదా దీన్నే కార్బైల్ ఎమీన్ ప్రొడక్ట్స్ అని అంటారు. అందువల్ల ఈ రియాక్షన్ అంటారు కార్బైల్ ఎమీన్ రియాక్షన్ అంటారు. అలాగే ఏరోమాటిక్ ఎమీన్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు, ఇది బెంజిన్ రింగ్, ఇది బెంజిన్ రింగ్ కదా, ఇది NH2. సో దీన్ని టోటల్గా ఏమంటారంటే ఎనిలీన్ అంటారు. అంటే బెంజిన్ రింగ్ మీద NH2 ఉంటుంది. మీరు ఇలా రాసుకుంటే, ఒక్క నిమిషం ఇక్కడ రాస్తాను, ఇలా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది బెంజిన్ రింగ్, ఇక్కడ NH2 అనమాట. అది ఓకే, NH2 ఉంటే దీన్ని ఎనిలీన్ అంటారు. ఇది అడ్డు వస్తుంది కాబట్టి తీసేసాను. ఓకే ఇది ఎనిలీన్, క్లోరోఫామ్ సేమ్, ఇది ఒకటే. ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడేమో ఫెనైల్ గ్రూప్ ఉంటుంది, లేదా బెంజిన్ రింగ్ అటాచ్ అవుతుంది. అంతే, క్లోరోఫామ్ KOH, ఇక్కడ CH3 ఉంటే ఇక్కడ మళ్ళీ బెంజిన్ రింగ్ ఉంటుంది, అంటే ఎరైల్ గ్రూప్ అంటారు దీన్ని, లేదా ఫెనైల్ గ్రూప్ అంటారు. C6H5NC 3KCl ఆల్ ఆర్ సేమ్ అనమాట. జస్ట్ ఇది ఒక్కటే చేంజ్ అవుతుంది. ఇది కార్బైల్ ఎమీన్ రియాక్షన్ గురించి. ఓకే, అవి రెండు నెక్స్ట్ వేరే వీడియోలో చేద్దాము.